పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. విఆర్పురం, కూనవరం మండలాల్లోని ముంపు గ్రామాల్లో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. కూనవరం మండలం టేకు బాకలో బాధిత కుటుంబ సభ్యులకు కలెక్టర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో శానిటైజర్, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. నదిలో వచ్చినటువంటి వరద కారణంగా చింతూరు డివిజన్లో ఉన్నటువంటి సుమారుగా 4 మండల్స్ కూడా చింతూరు కానీ ఎటపాక కానీ అండ్ ప్రైమరీలీ విఆర్పురం అండ్ కూనవరంలో మనకి వరద యొక్క ప్రభావం కనిపించింది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటుగా జిల్లా యంత్రాంగం వీళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాం. సుమారుగా ఒక 118 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి మనము ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో ఒక 2200 మందిని ప్రజలను కూడా మనం తరలించడం జరిగింది. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లంతా కూడా ఫుడ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా మనం ఏర్పాటు చేసాం. అంటే మనకి ప్రతిసారి ఇచ్చే విధంగా ఫ్లడ్ రైస్ ఒక 25 కేజీలు, అలాగే మీరందరికీ పొటాటో 1 కేజీ, ఆనియన్ 1 కేజీ, ఆయిల్ 1 కేజీ, అలాగే దాల్ 1 కేజీ కూడా మనము శాంక్షన్ చేయడం కోసం ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతూ ఉంది. అండ్ ఈ రోజు నుంచి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం అందించాలి. సో ఈ రోజు అలాగే రేపు సాయంత్రం కల్లా ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అన్నిటికీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ చేయాలనే ఒక టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. మోర్ ఆర్ లెస్ వీటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఆల్రెడీ ఇండెంట్స్ కూడా రేస్ చేసి ఇవన్నీ కూడా పొటాటో కానీ ఆనియన్ కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఆల్రెడీ కొంత మనకి డివిజన్కి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. వాటితోటి మనం ఈరోజు ప్రైమరీగా మేజర్లు ఏవైతే ఎఫెక్టెడ్ ఉన్నాయో వాటిలో ఆ విలేజెస్లో మనం స్టార్ట్ చేసి రేపు ఈవినింగ్ కల్లా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏవైతే మెరుగునైనాయో, ఏవైతే వరద వల్ల ఎఫెక్ట్ అయినాయో వీళ్ళందరికీ కూడా మనం ఎసెన్షియల్ కమోడిటీస్ అందించాం.